సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్యపై కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బంధువులకు మరి కాసేపట్లోనే అప్పగించనున్నారు. అయితే ఈ ఘటనపై బంధువులు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవిక మేనమామ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? పోలీసులకు ఫిర్యాదు చేశారా? పోలీసులకు ఫిర్యాదు చేశామండి. నిన్న మా మేనత గారితో ఫిర్యాదు చేయించాము. పోలీసులు చాలా మంచిగా స్పందించి వాడి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారితో చెప్పినాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ ఇలాంటి ఉన్మాదికి జీవితంలో మర్చిపోలేనటువంటి శిక్ష వేయాలి, తప్పకుండా వాడికి ఉరిశిక్ష వేయాలి. నేటి సమాజంలో వేరే అమ్మాయిలకు కూడా ఇలాంటి స్థితి రాకూడదండి. నా మేనకోడలు చాలా గట్టి మనస్తత్వం ఉన్నదండి. ఇలాంటి పిరికి చర్య దేవిక మేనమామగా మీతో ఏ విధంగా ఉండేది? నాతో నా కుటుంబ విషయాల్లో కానీ నాకు ఏదైనా ఆర్థికమైన సమస్యలు వచ్చినప్పుడు, మామయ్య నువ్వు గట్టిగా నిలదొక్కుకోవాలి, నువ్వు ఆర్థికంగా ఎప్పుడు భయపడరాదు, ఎప్పుడు కూడా నువ్వు మానసికంగా కుంగిపోరాదు, వేరే వాళ్ళలాగా నువ్వు ఆత్మహత్యలకు పాల్పడరాదు. నేను రైతునండి, రైతులకు ఎలాంటి కష్టాలు ఉంటాయో మీకు తెలుసు కదా. పంట నష్టం వచ్చినప్పుడు చాలా భరోసానిచ్చేది. ఇంత భరోసా నాకే ఇచ్చిందంటే ఆమె ఆత్మహత్యకు పాల్పడదని నేను గట్టి నమ్మకం అండి. నాకు శరత్చంద్ర మీతో మాట్లాడేవారా? ఎలా ఉండేవారు? శరత్చంద్ర అనే అబ్బాయి నాతో మాట్లాడేవాడు కాదండి, మా అత్తమ్మతోనే మాట్లాడేవాడు. వాడు కంప్లీట్గా మా అమ్మాయి ఆస్తి కొరకే ప్రేమించి మానసికంగా కుంగదీసి శారీరకంగా వాడుకొని ఆస్తి వచ్చిన తర్వాత ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలి, లేకుంటే వేరే ప్లాన్ చేసుకున్నట్టున్నాడు వాడు. అంటే ఆస్తి కోసం ఏమైనా డిమాండ్ చేశారా? చేశాడండి, మా అత్తమ్మ గారికి చేశాడు. నిజాంపేటలో ఉన్న ఇల్లు రాసిమన్నాడు ఓ 10-15 డేస్ బ్యాక్. అయితే ఆమె సర్ది చెప్పి కొద్దిగా బంగారం అమౌంట్ ఇచ్చి సర్ది చెప్పి పంపించింది. చూసుకోవచ్చు, శరత్చంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. శరత్చంద్ర వేధింపుల కారణంగానే దేవిక ఆత్మహత్య చేసుకుందని చెప్పి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.